మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. నాకు తెలిసి ఈ ఫ్యాక్ట్ ఎక్కువ మందికి తెలియదు. వోల్క్స్వ్యాగన్ కంపెనీ తెలుసు కదా మీకు. వోల్క్స్వ్యాగన్ కంపెనీ కొన్ని కార్ కంపెనీస్ని ఓన్ చేసుకుంది. ఆ కార్ కంపెనీస్ ఏమిటంటే పోర్చే, ఆడి, స్కోడా, బెంట్లీ, బూగాటి, దుకాటి, ల్యాంబర్గిని, స్కానియా, సియట్, మ్యాన్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఏ కలర్లో ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుందని అందరికీ తెలుసు. కానీ యాక్చువల్గా అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది గ్రీన్ కలర్ కాదు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కాపర్తో తయారు చేశారు. కాకపోతే ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల అది గ్రీన్ కలర్లోకి మారిపోయింది. ఫీమేల్ అనకుండా మేల్ అనకొండతో సెక్స్ చేసిన తర్వాత చంపి తినేస్తుంది. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ టైంలో 7 months వరకు ఏం తినకుండా సర్వైవ్ చేయగలదు. మెక్సికోలో 2 ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. వాళ్ళు క్యాక్టస్ లీవ్స్ నుంచి ఆర్గానిక్ లెదర్ని తయారు చేశారు. దీనివల్ల ప్యాషన్ కోసం 1 billion యానిమల్స్ని చంపకుండా కాపాడవచ్చు. ఈ ఆర్గానిక్ లెదర్ని డెజర్టో అంటారు. వాళ్ళు ఇందులో ఎటువంటి టాక్సిక్ కెమికల్స్ కానీ, టలాటేస్ కానీ, లేదంటే పీవీసీ కానీ వాళ్ళు డిజైన్లో యూజ్ చేయరు. టాంజనైట్ స్టోన్ ఇది ప్రపంచంలో ఒకే ఒక్క చోట ఉంటుంది. అది ఆఫ్రికాలో టాంజానియాలోని మౌంట్ కిలిమంజారోలో ఉంటుంది. టాంజానియా స్టోన్ డైమండ్ కన్నా 1000 times రేర్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు టెస్ క్రిస్టియన్. తను ఇప్పటికీ 40 సంవత్సరాలకు పైగా అసలు నవ్వలేదు. తను కాన్షియస్గా నవ్వకూడదు అండ్ ఫేస్లో స్మైల్ ఇవ్వకూడదు అనే డెసిషన్ తీసుకుంది. ఈవెన్ తనకి డాటర్ పుట్టినప్పుడు కూడా తన ఫేస్లో స్మైల్ లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా? ఫేస్ మీద ముడతలు రాకుండా ఉండాలని. జర్మనీలో ఒక టౌన్ ఉంది. ఆ టౌన్ పేరు ఫుగేరి. ఇక్కడ రెంట్ 15-20వ సంవత్సరం నుంచి అసలు పెరగనే లేదు. ఒక సంవత్సరానికి అక్కడ సిటిజన్స్ కేవలం 88 సెంట్లు ఇచ్చి అక్కడ జీవిస్తున్నారు. దుబాయ్ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్ షారూక్ ఖాన్. ఈ ప్రపంచంలో మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టమ్ అరబిక్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత షారూక్ ఖాన్ ఒక్కడు మాత్రమే దుబాయ్లో ఉండే ఏ 5 star కానీ 7 star హోటల్లో కానీ ఫ్రీగా ఉండొచ్చు, ఫ్రీగా తినొచ్చు. మనుషులు పప్పీస్తో ఉన్నప్పుడు మనిషి బ్రెయిన్ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో అలానే ఎలిఫెంట్స్ కూడా మనుషులతో ఉన్నప్పుడు అలానే రియాక్ట్ అవుతాయి. అది మనుషులను చూసి మనుషులు క్యూట్గా ఉంటారు అనుకుంటుంది. ఒక ఇరానియన్ పర్సన్ ఉన్నాడు. అతని పేరు అమూ హజీ. అతని ఈ ప్రపంచంలోనే డర్టీయెస్ట్ పర్సన్. అతను ఇప్పటికీ 60 సంవత్సరాలకు పైగా స్నానం చేయలేదు. అతను కుళ్ళిపోయిన జంతువులు తినేవాడు. ఒక పైపులో మలంతో స్మోక్ చేసేవాడు. అతను ఇలా ఎందుకు చేసేవాడంటే క్లీన్గా ఉండడం వల్ల అనారోగ్యం వస్తుందేమో అని నమ్మేవాడు.